శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డయేరియా మృతుల సంఖ్య 2కు చేరింది. మృతులు నర్సింగరావు, మండల సురేష్ గా గుర్తించారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 70 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. డయేరియా ప్రభావం శ్రీకాకుళంలోని కాకివీధి, మంగువారితోట, దమ్మల వీధి, గోల్కొండరేవు, మేదర వీధి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీసం మంచినీళ్లు కూడా పంపిణీ చేయడం లేదు. శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 2కు చేరింది. అయినప్పటికీ ప్రభుత్వం తరపు నుంచి సరైన చర్యలు ఉన్నట్టుగా కనిపించడం లేదు. మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, చెప్పండి. బిందు, నిన్న రాత్రి నుంచి డయేరియా డేంజర్ బెల్ మోగుతుంది శ్రీకాకుళం నగర వ్యాప్తంగా. అయితే ఇప్పటివరకు 2 వ్యక్తులు మృతి చెందగా 70 మందికి పైగా అయితే డయేరియా బారిన పడి వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే శ్రీకాకుళం నగరంలోని మంగువారి వీధి, కాకి వీధి, దమ్మల వీధితో పాటు మరికొన్ని బలగా, గోల్కొండ వీధికి సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లో కూడా అయితే ఈ డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు 70 మందికి పైగా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రధానంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో అపరిశుభ్రమైన వాతావరణం, ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉండడం, డ్రైనేజ్ పైపులకు సంబంధించి కొన్ని అక్కడక్కడ లీకులు ఉండి ఆ లీకులు కూడా సరిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి తీవ్ర స్థాయిలో వచ్చిందని కూడా పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే 2 వ్యక్తులు, అయితే సురేష్ అనే వ్యక్తి, దమ్మల వీధికి చెందిన సురేష్, దాంతోపాటు కాకి వీధికి చెందిన మరో వ్యక్తి కూడా ఇప్పుడు మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మృతుల కుటుంబాలను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా దమ్మల వీధి, మిగతా ఆ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం, దాంతోపాటు మంచినీటి సదుపాయం సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంతవరకు మంచినీటి పంపిణీలు కూడా ప్రభుత్వం కానీ, ఏదైతే స్థానిక నేతలు, స్థానిక అధికారులు కానీ ఇంతవరకు పంపిణీ చేపట్టకపోవడం వల్ల ఇప్పటికి కూడా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీరు కూడా ఆయా ప్రాంతాల్లో అందని పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే మృతి చెందిన 2 అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో డయేరియా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం కూడా నెలకొంది. బిందు. రైట్.